క్రింది వారిలో తాత్కాలిక స్మృతిపై ప్రయోగాలు నిర్వహించింది ఎవరు? హూ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ షార్ట్ టర్మ్ మెమరీ? హెర్మన్ ఎబ్బింగాస్ 1885లో ఆన్ మెమరీ అనే గ్రంథం రాయడం జరిగింది. స్మృతి, విస్మృతి పైన అనేక ప్రయోగాలు నిర్వహించారు. బ్లూమా జైగార్నిక్, రష్యా దేశానికి చెందిన జైగార్నిక్, పూర్తి చేసిన పనుల కంటే సగం మధ్యలో ఆపిన పనులు బాగా గుర్తుంటాయని పేర్కొన్నారు. దీనినే జైగార్నిక్ ఎఫెక్ట్ అంటారని పేర్కొన్నారు. మరి చార్లెస్ బార్ట్లెట్ పునఃస్మరణ మాపనం చేయడానికి నరేటివ్స్ కథనాల పద్ధతి రూపొందించారు. రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని రాశారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే షార్ట్ టర్మ్ మెమరీ తాత్కాలిక స్మృతి పైన అనేక ప్రయోగాలు నిర్వహించింది ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ విలియం జేమ్స్. విలియం జేమ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈయన ఫంక్షనలిజం, కార్యాకరణవాదం అంటే వూంట్ టిష్నర్ పేర్కొన్నట్లు స్ట్రక్చర్ ఆఫ్ మైండ్ మనసు నిర్మాణం కన్నా మనసు చేసే పనులు అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మెమరీ స్మృతిని మాపనం చేయడం జరిగింది విలియం జేమ్స్. సో ఈ యొక్క షార్ట్ టర్మ్ మెమరీనే ప్రైమరీ మెమరీ అంటే తాత్కాలికంగా మనం గుర్తుంచుకునే విషయాలను ప్రైమరీ మెమరీ, ప్రాథమిక స్మృతి అని పేర్కొన్నాడు విలియం జేమ్స్. కనుక ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే తాత్కాలిక స్మృతి, షార్ట్ టర్మ్ మెమరీ పైన అనేక ప్రయోగాలు నిర్వహించినది విలియం జేమ్స్. డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న షార్ట్స్ కోసం, వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. మీకు ఎడ్యుకేషనల్ సైకాలజీలో, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో, పెడగాజీలో, ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ రావాలంటే, మంచి నాలెడ్జ్ రావాలంటే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో టాపిక్ వైజ్గా డిజిటల్ వీడియో క్లాసెస్, టాపిక్ వైజ్గా అప్లికేషన్ బిట్స్తో కూడుకున్న టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంచడం జరిగింది. వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇందులోని కోర్సెస్ యాక్సెస్ చేసుకొని డిఎస్సిలో టీచర్ జాబ్ మరియు డివైఓ జాబ్ మీరు సాధించాలని కోరుకుంటూ, టెట్ సీటెట్లో మంచి మార్కులతో రాణించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.